తప్పు చేసిన మనిషికి శిక్ష పడేలా చేయడానికి బ్రతకాలి. తగిలిన ఎదురు దెబ్బ తట్టుకుని నిలబడగలవని నిరూపించడానికి బ్రతకాలి. ఆ ఎమ్మెల్యే కొడుకు రాజు మీద రేప్ కేసు పెట్టి కోర్టుకిడుద్దాం. సగటు మనుషులు ఆ పెద్దవాళ్ల మీద కేసు పెట్టి ఎలా గెలవగలవమ్మా? పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి వీలేదు బాబాయ్. శారద తరపున నేను లాయర్గా కేసు ఫైల్ చేస్తాను, న్యాయం జరిగేటట్టు చేస్తాను. మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ రాజు శారద అనబడే అమాయకురాలైన ఈ చూపులేని పిల్లని దారుణంగా రేప్ చేసినట్టు ఆమె తరఫు లాయర్ అయిన కుమారి మీనా చాలా గంభీరంగా తెలియజేశారు. అయితే ఈ వృత్తికి ఆమె కొత్త కావడం వల్ల గంభీరంగా డైలాగ్స్ చెప్పారే తప్ప కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యమైన సంగతి విస్మరించారు. మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ నిరపరాధి అని తెలియజేయడానికి 2 ముఖ్యమైన సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.